భూమి అంతరిక్షంలో ఉన్న అనేక రహస్యాలను ఛేదిస్తున్న శాస్త్రవేత్తలకు అంతు చిక్కని రహస్యంగా భూమి అంతర్భాగం మిగిలింది. అంతేకాక సుదూరంలో ఉన్న అంతరిక్షంలో ఏముంది, వేరే గ్రహాలపై ఏముంటుంది, విశ్వంలో మానవ జాతితో పాటు మరికొన్ని జీవులుంటే అవి ఏ రూపంలో ఉన్నాయి? ఈ ప్రశ్నలే శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిపై నిరంతరం పరిశోధనలు చేస్తున్నా ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఏలియన్స్ ఉన్నాయని కొందరు వాదిస్తే అవి నిజంగా ఏదో గ్రహంపై ఉండి ఉంటే మనతో ఎందుకు కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాయన్న వాదనలు కూడా బలంగానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హలో ఎర్త్ థెరీ వర్షన్కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉన్నారేమో అనే చర్చ ఉండేది. కానీ ఇప్పుడు భూ ఉపరితలంలో ఖచ్చితంగా ఏలియన్స్ ఉంటారని మరో కొత్త అభిప్రాయం కొందరు శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎర్త్ సర్ప్రైజ్ పెద్ద హోల్ చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుంది? మట్టి, రాళ్లు, అలాగే బంగారం కన్నా విలువైన మెటల్స్ కనిపిస్తాయి. అయితే వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళినప్పుడు ఏకంగా ఒక ప్రపంచమే కనిపిస్తే ఆశ్చర్యంగా ఉందా? భూమి లోపల మరో ప్రపంచమా అని షాక్ అవుతున్నారా? అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజమంటూ బల్లగుద్ది మరి చెప్తున్నారు కొందరు సైంటిస్టులు. భూ ఉపరితలాన్ని దాటుకుంటూ వెళితే ఒక నాగరికత లేదా విచిత్ర మనుషుల జీవం ఉంటుందని హలో ఎర్త్ థెరపీ చెప్తోంది. ఈ థియరీని ఇప్పటికే ఎన్నో ఏషియన్ కల్చర్స్ నమ్మాయి. అంతేకాదు ఏషియన్స్, గ్రీక్, రోమన్స్ కూడా భూమిలో ప్రపంచం ఉందని నమ్ముతున్నారు. అందుకే మొదట్లో గ్రీకు సైంటిస్టులు హలో ఎర్త్ని మైథలాజికల్ బిహేవ్గానే చూశారు. ఇక ఈ ఎత్తులో ఉండే జీవం మనకన్నా 100 రెట్లు అప్డేట్ వర్షన్లో ఉంటుందట. మనం ఏ విధంగా అయితే అంతరిక్షంలో లేదా ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉంటాయని అనుకుంటామో అదేవిధంగా భూ ఉపరితలం కింద కూడా అలాంటి వారే ఉంటారని తెలుస్తోంది. కొన్నిసార్లు ఆకాశంలో కనిపించే ఫ్లయింగ్ సాసర్లు, విచిత్ర ఆకాశంలో ఉండే వస్తువులు కనిపించడం మనం చాలానే చూసాం. అయితే వాటన్నింటినీ ఏలియన్స్ని పంపించి మనం కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్తారు సైంటిస్టులు. ప్లానెట్లో మరో సూర్యుడు ఉన్నాడని, రాత్రి వేళల్లో సూర్య వెలుగు తగ్గుతుందని, ఉదయం సమయంలో సూర్య వెలుగు పెరుగుతుందంటారు. అయితే ఇవన్నీ కూడా హలో ఎర్త్ థెరపీని బేస్ చేసుకుని హలో ఎర్త్ బిలీవర్స్ చెప్పిన విషయాలు ఇవి. అయితే భూమి లోపల భాగాల్లో మరో ప్రపంచం ఉందన్న ఆలోచనతో కొన్ని ఉపయోగాలు కూడా చేశారు. మన భూమి యొక్క వ్యాసార్థం 6371 కిలోమీటర్లు. అంటే భూమి యొక్క ఉపరితలంపై నుంచి కేంద్రానికి ఉన్న దూరం 6371 కిలోమీటర్లు అనమాట. అయితే భూమిలో నిజంగానే మరో ప్రపంచం ఉందా అని తెలుసుకునేందుకు మానవుడు ఇప్పటి వరకు తవ్వగలిగిన అత్యంత లోతు కేవలం 12 కిలోమీటర్లు. అంటే ఇంకా తవ్వాల్సిన దూరం 6395 కిలోమీటర్లు. ఇది అసలు ఎప్పటికీ సాధ్యపడుతుందో తెలియదు. కానీ ఒకవేళ మానవుడు ఈ ఫీట్ను సాధించగలిగితే మాత్రం ఖచ్చితంగా మరో ప్రపంచాన్ని చూడగలమని చెప్తున్నారు కొందరు సైంటిస్టులు. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. ఇక ఇప్పటి వరకు ప్రయోగం చేసిన వాళ్ళందరూ కూడా విఫలమయ్యారు. ఇక పాయింట్ దాటిన తరువాత భూమి లోపల నుంచి వచ్చే వింత పరిస్థితులు అనేక భయాలను కూడా కలిగించాయని చెప్తారు. ఏదేమైనా ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.